మన కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలండి. ఈ దీపావళి పురాణ కథలు అనేకం వింటూ ఉంటాము. రావణుణ్ణి సంహరించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగొచ్చినప్పుడు ప్రజలంతా ఆనందంతో జరుపుకున్నారని, అలాగే పాండవులు అజ్ఞాతవాసం నుంచి తిరిగి వచ్చాక దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారని, ఇలా కొన్ని కథలు వింటూ ఉంటాము. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క కథ ప్రసిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా నరకాసురుడు, సత్యభామ శ్రీకృష్ణుని సహాయంతో నరకాసురుడు అనే రాక్షసుడిని వధించి ప్రజలందరికీ కూడా దుష్టపాలన నుంచి విముక్తి కలిగించిందనేది మన ప్రాంతంలో ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏదేమైనా కూడా చెడుపై మంచి విజయం సాధించినట్టుగా దీనిని మనం తీసుకోవాలి. ఇక్కడ సత్యభామ గురించి శ్రీకృష్ణుణ్ణి కొంగు కట్టేసుకుందని, ఏదో అమ్మేసిందని, తులాభారం శ్రీకృష్ణ తులాభారం తులసి దళంతో రుక్మిణీదేవి చివరికి శ్రీకృష్ణుణ్ణి తూచి మళ్ళీ తమరి సొంతం భార్యల సొంతం చేసుకున్నట్టు ఏవో కథలున్నాయి, పురాణ కథలు. ఇలాగా పురాణ కథ ఒకటి మనకి వ్యాప్తిలో ఉంది. ఏదేమైనప్పటికీ సత్యభామ ఒక వీర నారిగా మనం చెప్పుకోవాలి. పతియందు అత్యంత అనురాగంతో యుద్ధంలో కూడా ఆయన్ని వెన్నంటి ఉండి ఈ కథలో విజయం సాధించడానికి కారకురాలైంది కదా. అటువంటి రుక్మిణీనాథుడు, సత్యభామ ఈ దీపావళి గురించి ఒక పాటని ఈరోజు దీపావళి సందర్భంగా మన శ్రోతలకి, వీక్షకులకి వినిపించబోతున్నాను. విని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలతో మీ కదంబమాల. దీపముల మర్చరారే చెలులార, పండుగ సందడి మన ఇంటింట. దీపముల మర్చరారే చెలులార, పండుగ సందడి మన ఇంటింట. దీపముల మర్చరారే, దీపముల మర్చరారే. పూజలతో నైవేద్యముతో రుక్మిణీనాథుని కొలువరారే సతులార. పూజలతో నైవేద్యముతో రుక్మిణీనాథుని కొలువరారే సతులార. దీపముల మర్చరారే చెలులార, పండుగ సందడి మన ఇంటింట. దీపముల మర్చరారే. పతికి బాసటగా నిలచిన సత్యభామను తలచుకుందాము, ఆదర్శముగా నిలుపుకుందాము. పతికి బాసటగా నిలచిన సత్యభామను తలచుకుందాము, ఆదర్శముగా నిలుపుకుందాము. దీపముల మర్చరారే చెలులార, పండుగ సందడి మన ఇంటింట. దీపముల మర్చరారే చెలులార, పండుగ సందడి మన ఇంటింట. దీపముల మర్చరారే.